హాయ్, వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఇదైతే నేను ఫామ్ హౌస్కి చాలా రోజులకు వెళ్తున్నా అనమాట. ఎందుకు వెళ్ళాను ఇప్పుడు సడన్గా అనేది చూడండి బ్లాగ్లో. కానీ ఒకటైతే అబ్జర్వ్ చేసిన, అసలు హైదరాబాద్లో కొంచెం చల్లగా ఉంది వాతావరణం. అమ్మో, వరంగల్లో మస్తు అంటే మస్తు వేడిగా ఉంది. బట్ ఫామ్ హౌస్ని చూస్తే, ఆ వెదర్ని చూస్తే నాకైతే ఆ ఎండ ఎక్కడో పోతుంది అనమాట. సో పెయింటింగ్ వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇంట్లో హైదరాబాద్లో 4కి లేచి ఇంట్లో కొంచెం పనులు చేసుకొని ఇంటర్సిటీకి అయితే స్టార్ట్ అయినా. నా ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో ఫామ్ హౌస్ అనగానే. అదొక ఇష్టం అంతే, ఇంకా ఆ నేచర్ అంటే నాకు. ఇంకా ఇంటర్సిటీ దిగేసరికి అయితే 9:30, 10 అట్లా అయింది. మా వారు కాజు పెట్టుకొచ్చారు, వచ్చి నన్ను పిక్ చేసుకున్నారనమాట. ఇంకా దిగగానే ఉన్నారు మా వారు. సో వచ్చేసినాం చూడండి. ఇక్కడైతే ఇంకా ఇట్లా అవుతుంది. ముందు వాల్కి, వరండా ముందు వాల్కి మాత్రం ఇట్లా సెలెక్ట్ చేసిన. ఒక వ్లాగ్లో చెప్పిన కదా, అంటే ఎందుకు లేట్ అవుతుందంటే అప్పుడు పిల్లలకి కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉండే అనమాట. ఇంకా అట్లా ఈ పెయింటింగ్ కూడా లేట్ అయింది. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా అవుతాయి. ఆవు అమ్మ, ఫస్ట్ అట్లా చాక్ పీస్తో వేసుకొని మళ్ళీ వైట్ పెయింట్, వైట్ దాంతోనే వస్తుంది. అయితే ఒక వ్లాగ్లో నేను ఏమన్నానంటే ఫామ్ హౌస్ వీడియోస్ రావు ఇక పైన అని థంబ్నెయిల్ ఇచ్చి పెట్టాను కదా. అందులో ఆ వీడియోలో చాలామంది లేదు ఫామ్ హౌస్ అప్డేట్ ఇవ్వండి, ఆపకండి అని చెప్పారు. చాలా కామెంట్స్ వచ్చాయి అట్లనే. సో ఇంకా పాజిటివ్ వచ్చాయి కాబట్టి నేను ఫామ్ హౌస్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇట్లా పెయింటింగ్ వర్క్ అవుతుంది. అది లేకపోతే మొత్తం అయ్యాక చూపిస్తా అని చెప్పిన అందులో. సో అట్లా కామెంట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి కూడా షేర్ చేస్తున్నా. సో ఇది ఈ గేట్ అయితే గేట్కి కలర్ వేసారు, అప్పుడు పెట్టినాం కదా, మళ్ళీ కలర్ వేసి తీసి మళ్ళీ ఫిట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అయితే నేను ప్రతి వాల్కి కూడా లోపల వేరే అనుకున్నా, కాకపోతే ఇంకా మా వారు మాట్లాడేశారు, ఇంకా అంత అయిపోయింది, సరేలే అనుకున్నా. ఇంకా నాకు ఇక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే అనమాట కంటిన్యూగా, చిన్నోడి తర్వాత పెద్దోడికి అట్లుండే. మా అమ్మ ఇక్కడ కొంచెం కలర్ మిగిలితే చూడండి 2 పొయ్యిలకు అట్లా వేసి కలర్ వేసి చేస్తుంది. మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, నాకైతే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చిరాకు వస్తుంది. సో అట్లా గేట్ కూడా ఫిక్స్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ అంటే తప్పదు, సౌండ్స్ వస్తూనే ఉంటాయి. కానీ కంటిన్యూగా 2 years నుంచి అబ్బా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీకు ఐడియా ఉంటే అప్పటి నుంచి కూడా ఇంకా అసలు బిల్డింగ్ అవ్వలేదు, ఏవేవో సౌండ్స్ రోజు కూడా. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇంకా నాకైతే ముగ్గులు రావు. సో చాలామంది కూడా వాళ్ళే వేసుకుంటారు, కాకపోతే ఇంకా నేను పెయింట్ వేపిస్తున్నాను కాబట్టి వాళ్ళతోనే ఇంకా మాట్లాడితే అయిపోతుంది అనేసి వాళ్ళతోనే వేపిస్తున్నా. కాకపోతే ఆ పెయింట్ అతను ఏమన్నాడంటే, మీరు ఇచ్చిన టచ్అపే బాగుంది మేడం లాస్ట్లో అని. ఇంకా నేను లాస్ట్లో ఏం చేశానంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. అందులో అంటే ఈ కింద ఉన్నాయి కదా, చెప్తా చూడండి, కింద బార్డర్స్ ఉన్నాయి కదా, అవి నేను దాంట్లో కొంచెం డిజైన్ పెట్టినా అనమాట. ఇంకా అది దాంతోనే లుక్ వచ్చింది మేడం అంటుండే తనైతే పెయింటర్. అంటే మనకు తెలుస్తుంది కదా లేడీస్కి, ఇది ఇట్లా ఇస్తే బాగుంటుంది, అది ఇట్లా ఇస్తే బాగుంటుంది అనేసి. అందుకే దగ్గరుండి మరి ఇట్లా ఇవ్వండి, అట్లా ఇవ్వండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అని కావాలనుకొని వెళ్ళిన. నేను దీనికోసమే స్పెషల్గా వెళ్ళిన, కావాలనుకొని కూర్చొని మరి మంచిగా అన్ని దగ్గరుండి చెప్పిన అనమాట. ఏం లేదు, మన ఐడియాస్ ఇవ్వడం అంతే. ఇక్కడ ఈ కింద వరండా ఉంది కదా, దానికి కూడా వేయించిన అనమాట. ఇంకా నేను పోతే ఇవన్నీ అవ్వునా అని అనిపిస్తుంది నాకైతే. వెళ్ళిన కాబట్టి ఇవన్నీ అవుతాయి అని ఒక ఇది ఉంటుంది నాకైతే. లేకపోతే ఆ గోడ అని చెప్తే ఆ గోడ వరకే చేసేస్తారు మా వారు. అట్లా అనమాట. నేను వెళ్తే కొంచెం అన్నీ చూసుకోగలుగుతాను అనమాట. గడపలకి, తలుపులకి ఇట్లా అన్నీ అయిపోయినాయి అనమాట పెయింటింగ్ వర్క్. అక్కడి వరకు మాత్రం ఇంకా ఉన్నాయి పనులు. ఉయ్యాల ఒకటి ఉంది, ఇంకా చిన్న పనులు అట్లా పెండింగ్ ఉన్నాయి. ఇంకా అవి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాయి ఈ సమ్మర్లో అయితే. చూడండి, నచ్చిందా మీకు? నాకైతే నచ్చిందబ్బా. ఇంకా ఏం పనులు ఉన్నాయంటే సిట్అవుట్ది చేయాలి, ఇది చేయాలి. గార్డెన్ మాత్రం ఇంకా 1 month, అంటే 2 వర్షాలు పడ్డాక. సో ఇట్లా ఇదన్నమాట. ఇంత కష్టపడి వచ్చిన నేను ట్రైన్కి పొద్దున, అందుకే వచ్చిన. ఇదేమన్నా మిస్టేక్స్ చేస్తారేమో అని భయంతో అట్లా అన్నమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. ఇంకా చాలా పనులు ఉన్నాయి, చేస్తుంటే వస్తూనే ఉంటూనే ఉంటాయి పనులు అనేటివి.
ఇక్కడ ఇది చేయాలి. ఇది నేను నా సెలెక్షన్ ఇది వైట్. మా వారు అస్సలు వద్దన్నారు. వావ్ బర్డ్స్ ఏ హే పోతున్నాయి. ఎంత బాగుంటుందో కదా అట్లా పక్షులు. అయితే ఈ వైట్ మా వారు బ్లాక్ సంథింగ్ ఏదో అని అంటే నేను లేదు వైటే ఉండాలని వైట్. ఈ ఎల్లో ఒక్కటే నచ్చలేదు నాకు. చూద్దాం, ఇది కూడా తర్వాత చేంజ్ చేపిద్దాం ఒక 6 months 1 year అట్లా. ఇంకా వేసేసిల్లు కదా, అందుకే ఇదిగో ఇట్లా మిస్టేక్స్ అయితే అని నేను ఇంత కష్టపడి వచ్చిన అనమాట. అది ఎంత బాగుందో చూడండి అసలు వ్యూ. నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనే లేదు, బట్ పోవాలి అదనమాట. నేచర్ అబ్బా, నిజంగా నేచర్ ఎంత గొప్పదంటే అంత గొప్పది. చూడండి ఎంత బాగుంది వ్యూ. ఇక్కడే ఇట్లనే చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే. మీకు అది తెలుసు కదా, 3 తాటి చెట్లు, అక్కడ ఒక మంచం ఉంటుంది, అది ఉప్పలమ్మ తల్లి, రోడ్డు, అదంతా తెలుసు మీకు. ఇప్పుడైతే ఏం పనులు లేవు, వ్యవసాయంకి సంబంధించిన పనులు. ఇక్కడ మొక్కజొన్న ఉంటే తీసేశారు. సో ఇదంతా అక్కడ వరుండే వడ్లు వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ ఇంకో నెక్స్ట్ ప్లాన్ అన్నమాట. వెయిట్ అండ్ సీ. చెప్పను, చూద్దాం మన కమింగ్ బ్లాగ్స్లో ఏంటి, ఇక్కడ ఏం చేస్తాం, అక్కడ ఏం చేస్తాం, ఇంటి పక్కన అక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం అనేది చూపిస్తా. అన్నీ ఒకటేసారి చెప్తే ఎట్లా అబ్బా కదా, ఉండాలిగా సర్ప్రైజ్లు. నాకైతే నచ్చింది. చూడండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తా. ట్రెడిషనల్ లుక్ కదా, ట్రెడిషనల్గా బాగుంటుంది అని ఇట్లా చేయించిన. ఇంకా అంతా అయిపోయినాక కింద బార్డర్ ఒకటి మర్చిపోయిండే పెయింటింగ్ అతను. ఇంకా మళ్ళీ కాల్ చేసి ఇట్లా చిన్న చిన్న పనులు ఇట్లా మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు, రారనమాట చిన్న చిన్న పనులకి. మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పిన. ఇదైతే మా ఊరు, అసలు ఊరు ఇది అబ్బా. ఇదిగోండి ఇందాక ఉనికిచెర్ల బోర్డు పోయింది కదా, అక్కడ నుంచి మేము ఇదిగోండి హైవే ఎక్కచ్చు అనమాట. అక్కడ నుంచి జస్ట్ మాకు ఒక 10 minutesలోనే. ఇటైనా అటైనా చాలా దగ్గర అనమాట మాకు ఫామ్ హౌస్ అనేది. సిటీ ఇటైనా అటైనా అంటే మీకు కూడా చాలా వ్లాగ్స్లో చెప్పినాలేండి, అయినా తెలుస్తుంది. గూగుల్లో కొడితే కూడా వస్తుంది. ఎస్ఆర్ యూనివర్సిటీ, కరీంనగర్ వరంగల్ హైవే, ఇటు కూడా హైవే ఎక్కచ్చు అనమాట. ఇక నెక్స్ట్ డే ఇది వడ చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ వడ అండ్ పూరి ఎక్కువ చేస్తా, కానీ వడ మాత్రం తక్కువ. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది అంతకు ముందు 2 days ముందు అనుకుంటా. ఇంకా ఇది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా. మీకు తెలుసు కదా ఓవర్ నైట్ ఓట్స్ అంటే పిచ్చి నాకు. అయితే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే మ్యాంగో సీజన్లో అసలు నా ఫేవరెట్ ఇంకా మ్యాంగో. ఈ సీజన్లో అయితే అసలు రోజు పెట్టినా తినాలనిపిస్తుంది నాకు. కాకపోతే వీక్లీ 3 సార్లు 4 సార్లు తింటా. అయితే ఈ మ్యాంగోస్ మాత్రం మా తమ్ముడు పంపించిండు. వాళ్ళకి తోట ఉంది. అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయి అంటే, కెమికల్ ఉండదు కదా, ఏ కెమికల్ లేకుండా ఉంటుంది కాబట్టి అసలు నిజంగా ఇవి కదా మామిడి పండ్లు అంటే అని అన్నట్టు ఉంటాయి. కొన్నే పంపించుండే. ఇంకా సో ఇట్లా చేసిన. మంచిగా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు. మా పెద్దోడు ఓట్స్ తిన్నాడు. ఇంకా మ్యాంగో ఈ సీజన్లో తింటాడు అనమాట. అయితే ముందు రోజు అన్నీ నానబెట్టుకుంటా. అది స్మూతీ. మీరు క్వాంటిటీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ క్వాంటిటీ మాత్రమే నేను అంత పెద్ద బౌల్లో నానబెట్టుకొని కొన్ని బనానా, నేను ఆల్ మిక్స్ అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటా. మా పిల్లలకైతే ఓన్లీ మ్యాంగో ఇష్టం, కొంతమందికి బనానా ఇష్టం, కొంతమందికి ఇంకో ఫ్రూట్ అట్లా ఇష్టం. అట్లా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ మిక్స్ చేసుకుంటా. చూసారు కదా, ఆ క్వాంటిటీ అంతే క్వాంటిటీ. అండ్ కొన్ని స్ప్రౌట్స్ తింటా. అసలు ఎంత బాగుంటుంది అంటే ఆ రోజు నాకు పొట్ట నోటికి కూడా తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అసలు నేను నా హెల్దీ రొటీన్ అంతా అసలు ఎప్పుడు మంచిగా చూపించాలనుకుంటున్నా, కానీ నాకు అసలు వీలే అవ్వట్లేదు. ఇప్పుడు చూపిస్తా. ఈ ఫామ్ హౌస్ పనుల్లో పడి పిల్లలకి ఎగ్జామ్స్ అట్లా అసలు చూపించలేకపోతున్నా. నాకైతే నీకు చాలా బ్లాగ్లో చెప్పినా కూడా 2009లో నేను యోగా నేర్చుకున్నా. అప్పటి నుంచి కూడా ఫుడ్ అయినా యోగా అయినా ఏదైనా కూడా మంచిగా ఇంట్లో చేసుకుంటాను అనమాట. నాకు ఎట్లా అంటే మ్యామ్ అప్పుడు చెప్పిన విధంగా నేను ఏదంటే అట్లనే ఫాలో అవుతున్నాను అనమాట. దాన్ని అప్పుడు మేడం ఎట్లా చెప్పిందో నేను దాన్ని ఫాలో అవుతున్నా. ఇప్పటికి కూడా సూర్య నమస్కారాలు చేస్తా. సో నాకు ఇట్లా సాధ్యమైనంత వరకు ఉడకబెట్టనివి తింటే బాగుంటుంది. పొట్టకైనా హెల్త్కి ఏదైనా కూడా మంచిది. సో ఇట్లా కొన్ని స్ప్రౌట్స్ తెలుసా, ఇంకా పెసలు అయిపోయినాయి. మళ్ళీ ఊళ్ళో నుంచి తీసుకురావాలి అడుగుతున్నా, కానీ దొరకట్లేవు. నాకు ఊళ్ళో నుంచే తీసుకోవడం అలవాటు. ఏదైనా కూడా ఇవి కూడా ఊళ్ళో నుంచే అమ్మ తెచ్చింది.
మా ఇంట్లోకి పొద్దున్నే ఇట్లా ఎండపొడి వస్తుంది మంచిగా. చూడండి కొన్ని ఇవి తిన్నాక స్మూతీ తాగుతారు పిల్లలు. అసలు బ్రేక్ఫాస్ట్ ఇంకా దోశ ఇడ్లీ ఇది అసలు అదంతా అనవసరం అనిపిస్తుంది. ఇంకా స్మూతీ లేనప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అట్లా వేరే వెజిటబుల్ జ్యూస్ అయినా ఫ్రూట్ జ్యూస్ అయినా ఇస్తూ ఉంటాను అనమాట. అసలు ఎంత పని ఉంటుందో తెలుసా, మస్తు పని ఉంటుంది. ఇవి చేస్తే ఈ ఓవర్ నైట్ ఓట్స్ రోజు మాత్రం ఏ పని ఉండదు. అయినా ఏ పని ఉండదని కాదు, మళ్ళీ నేను జ్యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి, స్ప్రౌట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి అట్లా పని ఉంటూనే ఉంటుంది. నాకు అసలు ఖాళీనే ఉండదు తెలుసా, మీరు నమ్ముతారో నమ్మరో. కిచెన్లో దాదాపు పొద్దున 6కి లేస్తా నేను. 6కి లేస్తే 10:30 11 వరకు, అసలు 12 వరకు కూడా అయిపోదు నా పని. వంట సెక్షన్ మాత్రమే ఇంకా అసలు మస్తు సేపు నిలబడతా. అట్లా స్మూతీ అనమాట అది. ఇదేమో మన చియా సీడ్స్, ఏది లేనప్పుడు చియా పుడ్డింగ్ కూడా వేసుకుంటా. ఓన్లీ చియా సీడ్స్లో నైట్ నానబెట్టుకున్న దాంట్లో ఫ్రూట్స్ కట్ చేసి కూడా వేసుకుంటా అనమాట. ఇదంతా కూడా హనీయే. బాదం పాలు నైట్ బాదం పాలల్లో నానబెట్టుకుంటా అనమాట. మామూలు పాలు ప్యాకెట్ పాలు కాకుండా బాదం పాలు నైట్ నానబెట్టుకొని అవి మిక్సీ చేసుకొని పాలు దాంట్లో ఓట్స్ నానబెట్టుకుంటా. దీని గురించి అయితే మంచిగా ప్రత్యేకంగా వీడియో తీయాలనిపిస్తుంది నాకు, కానీ చూద్దాం నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో. ఇదండి, కొత్త చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.